హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఏంటో తెలుసా? ఇవాళ చికెన్ కర్రీ. ఇవాళ బేబీకి సెలవు ఇచ్చా. ఇవాళ మనం రంగంలో దిగుతున్నాం. అదేంటో చూసేద్దాం రండి. అన్నీ చక్కగా కోసి పెట్టుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, అలాగే ఇలాచి, లవంగాయ, చెక్క. పొయ్యి వెలిగించేసాను ఆల్రెడీ. బాండీ కూడా పెట్టేసాం. చక్క 5 మినిట్స్లో ఎలా చికెన్ వండాలో మీకు చేసి చూపిస్తా. బాండీ కూడా వేడెక్కిపోయింది. ఒక 3 అంటే మన 3 కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఓకే, ఒక 1 మినిట్ దాన్ని హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కే టైంలో మనం ఈ చికెన్ని కొంచెం వాష్ చేసేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, చక్కగా మా పిల్లలు కండ అంటారు, అందుకే ఇలాంటి పీసులు కొట్టించాను. అన్నీ ఓన్లీ జాయింట్ పీసులే. తర్వాత ఏంటి మీకు ఐడియా ఉందిగా, లివర్. ఆ చికెన్ కొన్నప్పుడు బాబు ఒక లివర్ అంటే వేసేది. దీన్ని చక్కగా వాష్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్, చక్కగా నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి అండ్ టమోటా. అమ్మా తాగుతా, కలుపు. చక్కగా ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం. కొంచెం కరివేపాకు, ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేద్దాం. చక్కగా మొగ్గుది. ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది. చక్కగా మగ్గిపోయింది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్. ఆల్రెడీ మిక్సీలో వేసి ఉంచాను. అల్లం వెల్లిపాయ పేస్టు, దీన్ని ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం. ఇది కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేసేసుకుందాం. మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్, అది మగ్గేలోపు ఈలోపు చక్కగా వెజ్ బగారా వేద్దామని దానికోసం కోసేస్తున్నాను. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది. చూసారా? ఇప్పుడు చక్కగా ముందుగా కడిగి పెట్టుకొని ఉంచుకున్నటువంటి చికెన్, ఫోర్ నెంబర్సే కాబట్టి చక్కగా పీసెస్ కొంచెం పెద్దగా కొట్టించుకున్నాను. ఇప్పుడు దొడ్డు ఉప్పు అంటే మన యొక్క కళ్ళు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు చక్కగా ఒక 10 నిమిషాలు సన్న శాఖ మీద వదిలేస్తే ఈ ముక్కలు కూడా మగ్గిపోయి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ ఇలా వదిలేద్దాం. 10 మినిట్స్ అయిపోయింది. ఒక్కసారి కొంచెం కదుపుకుందాం. చూసారా మొత్తం మగ్గిపోతుంది. ఎయిర్ బయటకు వెళ్ళకుండా ముక్క మగ్గితే చక్కగా నీట్గా ఇంకొక 2 మినిట్స్ ఉంటే ఆ వాటర్ కూడా అయిపోద్ది.
ఫ్రెండ్స్ వాటర్ అంతా ఎగిరిపోయింది చక్కగా చూసారుగా. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాం. కారం కొంచెం మంచి స్పైసీగా తింటాం. ఓకే, ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, తర్వాత వేస్తారు చాలామంది, కానీ ఇప్పుడు వేస్తే చక్కగా గ్రేవీ లాగా మొత్తం బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కొంచెం మనకి గ్రేవీ లాగా ఉంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోద్దాం. బిర్యానీలో కలుపుకొని తింటాక చక్కగా ఇదిగా ఉంటుంది. ఒక 5 minutes మగ్గనిచ్చి పొడి మసాలా వేసి దించేద్దామండి. ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే చక్కగా మగ్గిపోయింది. కొంచెం మేము జ్యూసీ లాగానే చేస్తున్నాం, ఎందుకంటే మేము బిర్యానీలో కలుపుకొని తింటాక బాగుంటుందని. ఇప్పుడు కాస్త గరం మసాలా, తెలుసుగా, కొత్తిమీర ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చల్లారిపోతే మీకు ఇంత నీరు ఉండదు, చిక్కబడిపోద్ది. ఫ్రెండ్స్ చిటికలో చికెన్ కర్రీ అండ్ రైస్ కుక్కర్లో బగారా రెడీ. ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఉంచి పొయ్యి ఆఫ్ చేసేసుకోవడం. కరెంట్ కుక్కర్లో బగారా ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు ఒక గ్లాసు బాస్మతి, ఒక గ్లాసు మామూలు రైస్, వీటిని కొంచెం వాష్ చేసుకుంటా. 2 గ్లాసులు రైస్ కాబట్టి 4 glasses వాటర్. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం చిటికెడు పసుపు, అట్లాగే పలావ్ మసాలా, ఇలాచి, తర్వాత మరాఠీ మొగ్గ, జాపత్రి, లవంగాయలు అండ్ పలావ్ ఆకు వేసేసాం. ఇప్పుడు ముందుగా కోసించుకున్నటువంటి చూసారా ఆనియన్స్, మిర్చి, క్యారెట్, కొంచెం రుచికి సరిపడా కల్లుప్పు, దాంతో ఒక్కసారి కలుపుకుందాం. చాలా సింపుల్, కుక్కర్లా వండి దాని మీద వండి గంటలు చేయవసరం లేదు. అన్నీ మొత్తం మిశ్రమాన్ని కలిపేసి చక్కగా కుక్కర్ పెట్టి విజిలేస్తే చికెన్ అయ్యేలోపు బగారా కూడా రెడీ. చూడండి, పెట్టేసాము, క్యాప్ పెట్టేసాము. ఇప్పుడు ఫినిష్, కథ బగారా దాని పైన చేసుకుంటానే ఉంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, అది కూడా 1 స్పూన్. ఓకే, కథం. ఇది కరెంటుది, మనం స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి తిప్పుకుందాం. రైట్, ఈరోజు మా మమ్మీ హెల్త్ బాగాలేదని చెప్పేసి
పొద్దున్నే మా డాడీ వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చి రైస్ కుక్కర్లో కరెంట్ కుక్కర్లో బిర్యానీ చికెన్ వండారు. చూద్దాం ఎలా ఉందో. కాలిపోతుంది. బాగుంది. మసాలాలు అవన్నీ కరెక్ట్గా వేసాడు డాడీ. సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇండియాడ మొక్క కూడా బాగా ఉడికింది మంచిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.